తీసుకోవాల్సిన నెసిటీ ఏమొచ్చింది అమెరికన్ గవర్నమెంట్‌కి? అంత భయపడుతోందా? అంటే సమస్య తీవ్రత అనేది ఆయా పరిస్థితుల్ని, సందర్భాల్ని బట్టి మనం అంచనా వేయాల్సి ఉంటుంది. హిందీలో పైమానా అంటారనమాట. దాని కొలత ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గ్లాసెడు నీళ్లు మనకసలు లెక్కే కాదు. మనలాంటి వర్షాధారిత ప్రాంతాల్లో. ఎడారిలో చిన్న గ్లాసెడు నీళ్లు రూ. 1000, 2000 కూడా పలుకుతుంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి అట్లే ఉందండి అమెరికాలో. లోకల్స్‌కి ఉద్యోగాలు అనే ప్రధానమైనటువంటి ఎజెండాతో గెలిచినటువంటి ట్రంప్ దాన్ని సుగమం చేయటానికి ఏ రకమైనటువంటి చర్య తీసుకోవటానికి కూడా వెనకాడట్లేదు. సో, ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ పరిస్థితులొచ్చాయి అనంటే, మన స్టూడెంట్స్ ఆక్యుపై చేసినటువంటి ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిలో కూడా అమెరికన్ లోకల్స్‌ని, అమెరికన్ సిటిజన్స్‌ని భర్తీ చేయాలనేది ట్రంప్ ప్రధాన ఎజెండాగా సాగుతున్నటువంటి ఆపరేషన్ ఇది. హ్మ్. అందులో భాగంగా మన ఇండియా తరఫున చూస్తే అది చాలా చిన్న విషయమే కావచ్చు. ఆఫ్‌కోర్స్ నిన్న మొన్నటి దాకా కూడా వేరే గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు కూడా అది చిన్న విషయమే. కానీ ప్రస్తుతం ట్రంప్ మేనిఫెస్టోలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో, ఆయన ఇష్యూ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌లో ఇవి ప్రధానమైనటువంటి విషయాలు. సో దట్ ఇవి ప్రధానమైనటువంటి నేరాలుగా కూడా పరిగణించబడుతున్నాయి. ఏ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, లేటెస్ట్‌గా తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారము భార్యాభర్త, ఇద్దరు ఫ్రెండ్స్ రోడ్డు మీద వాదులాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు నెట్టేసుకుంటే లోకల్‌గా ఎవరన్నా దాన్ని చూసి రిపోర్ట్ చేసినా కూడా పోలీసులొచ్చి యాక్షన్ తీసుకొని డిటెన్షన్ సెంటర్‌కి పంపించేటటువంటి ఒక చట్టంలో ఉన్నాం మనము రీసెంట్‌గా. చాలా భయంకరమైన చట్టాల మధ్య ఉన్నాము. ఇది కూడందండి. నైతికంగా చట్టాలు ఏం చెప్పినా, అంతకుముందు ఏం చెప్పినా, ఇప్పుడేం చెప్పినా కూడా గ్యాస్ స్టేషన్‌లో, రెస్టారెంట్స్‌లో పనిచేయటం అనేది చట్ట ప్రకారము ఇప్పుడు కొంత సీరియస్‌నెస్ ఉంటుండొచ్చేమో గానీ, నైతికంగా మాత్రం ముందు నుంచి ఇది చెయ్యకూడని పని. ఇప్పుడైతే ఖచ్చితంగా చేయకూడని పని. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అని అంటే కొద్ది రోజులు ఆహ్, సీ ప్రధానంగా మనమైతే చదువుకోవడానికే వచ్చినాము. మనను మనం తాత్కాలికంగా మోసం చేసుకున్నా, తల్లిదండ్రులు మోసం చేసినా, తల్లిదండ్రులు ఏమరుపాటులోనో లేదా అట్రాక్షన్స్‌లో ఉన్నా కూడా, ఇది ఎవరికి వర్తించినా కూడా వాళ్ళంతా వాటి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చదువుల మీదనే కాన్సంట్రేట్ చేయాలి. చదువు అయిపోయిన వాళ్ళు కొంత ఫణిమోహన్ బ్రేక్ గారు, ఈ తీసుకొని ఉక్కు యాహ్! చట్టాలు, ఈ ఉక్కు చట్రాలు వీటన్నిటి వెనకాల కొంత హ్యూమన్ టచ్ కూడా ఉండాలి గదండీ! ఆ పిల్లాడు చనిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు. ఎంతప్పుడు ఆ తల్లిదండ్రుల కడుపు కోతని ఎవరు అడ్రెస్ చేస్తారు? ఓకే. మీ చట్టాలు అంటే ఏ దేశం చట్టాలైనా ఆ దేశంలోకి మనం వెళ్ళినప్పుడు, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పాటించి తీరాల్సిందే. కొంత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి కదా! యెస్, మీకు 3 నెలలు వ్యవధిస్తున్నాం, 6 నెలలు వ్యవధిస్తున్నాం. మీరు ఇక్కడ మీరు మీ మీ స్థాయికి తగ్గట్టు మీరు చదువుకోలేకపోతే మీరు వెళ్ళిపోండి వెనక్కి. ఆ $4,675 ఎంతో అది మేము కట్టి మిమ్మల్ని విమానాలు ఎక్కిస్తాం. సంకెళ్ళు లేకుండా పంపిస్తాం. డిటెన్షన్ సెంటర్స్‌కి పంపించకుండా మేము నేరుగా మీ దేశానికి పంపిస్తాం అనే కొంత హ్యూమన్ టచ్‌తో ఉన్న మాట ఎందుకు రావట్లా? ఖాళీ చేస్తుంది భారతదేశం. ఇప్పుడు అమెరికా మీద డిపెండ్ అయ్యి భారతదేశం మొత్తం బతకట్లా. మహా అయితే మన వాళ్ళు లెక్క 60